నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మార్చాలని ఏపీ సర్కారు నిర్ణయం మే నుంచి 35 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు తెలంగాణలో సాగుకు 9 గంటల నిరంతర విద్యుత్కు రంగం సిద్ధం 3 రోజుల్లో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను సహించబోమన్న హైకోర్టు క్రమబద్ధీకరణలతో నగరాన్ని నాశనం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్య పోలీస్ నివేదిక లేకుండానే ప్రభుత్వ ఉద్యోగార్థుల స్వీయ ధృవీకరణ పత్రంతో సత్వర ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోల్కతా ఫ్లైఓవర్ కూలిన ఘటనలో కొనసాగుతున్న సహాయ చర్యలు హైదరాబాద్ నిర్మాణ సంస్థపై కేసులు నమోదు దేవుడి చర్యన్న కంపెనీ 2020 ప్రపంచ కప్ నుంచి ధోనీసేన నిష్క్రమణ సెమీస్లో చేతులెత్తేసిన భారత బౌలర్లు అద్భుత విజయంతో ఫైనల్కు దూసుకెళ్లిన వెస్టిండీస్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను తక్షణం ప్రీ స్కూల్స్గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ స్కూళ్ల కోసం ఈ ఏడాది మొత్తం 5,000 సొంత భవనాలు నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను అనుసంధానించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా సంక్షేమం, అవకాశాలు, భద్రత తదితర అంశాలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శాసనసభలో ప్రకటించిన పలు కార్యక్రమాల కోసం జారీ చేసిన జీవో నంబర్ 15పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, మంత్రులు కామినేని శ్రీనివాస్, చినరాజప్ప, పేతల సుజాత, సిద్ధ పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,000 అంగన్వాడీ కేంద్రాలున్నాయన్న అధికారులు అందులో 9,000 కేంద్రాలకు భవనాలు లేవని వివరించారు. వాటిలో తొలి దశ కింద 5,000 భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్గా మనం మార్చి పిల్లలకు అందరికీ కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టేలా చేయాలని కూడా గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. స్కూల్స్లో ఉన్నటువంటి ఏదైనా ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ ఉంటే వాటిని కూడా అంగన్వాడీ పిల్లల కోసం ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో 100 పడకలతో రాష్ట్రంలో కొత్తగా 10 తల్లిబిడ్డల ఆసుపత్రుల్ని జూలై 1న ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళలకి 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సో దానికి సంబంధించి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది మే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ గైనిక్, అల్ట్రాసౌండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా టోటల్గా 28 టెస్ట్లు ఫ్రీ చేయటం జరుగుతుంది. అన్ని రిఫరల్ హాస్పిటల్స్లో కూడా డెలివరీ జరిగేలా కూడా 200 మంది గైనిక్ లేడీ డాక్టర్కి, 1000 మంది నర్సెస్కి, 50 మంది పిల్లల డాక్టర్కి, 50 మంది ఎనస్థీషియా డాక్టర్స్కి పోస్టులు ఫిల్ చేసుకోమని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 13 జిల్లాలలో ఇప్పటికే ఉన్న మహిళా సాధికార కమిటీల్లో భద్రతా అంశాన్ని చేర్చాలని సమావేశంలో ఆదేశించిన ముఖ్యమంత్రి మహిళలకు 181 టోల్ ఫ్రీ నంబరుతో హెల్ప్ లైన్ కాల్ సెంటర్లను సత్వరం ఏర్పాటు చేయాలన్నారు. మే 1 నుంచి 711 సిటీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేక క్యాబిన్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహిళా కార్మికులకు ప్రసవానికి 20,000 రూపాయలు, నూతన వధువుకు పెళ్లి కానుకగా 10,000 అందించాలని నిర్ణయించారు. తెలంగాణలో వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ అమలు కోసం ఏడాది నుంచే కసరత్తు చేసిన అధికార యంత్రాంగం మరో 3 రోజుల్లో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 2,445 కోట్ల రూపాయలతో జిల్లాల్లో కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్స్టేషన్లు, ఉన్న సబ్స్టేషన్ల స్థాయిని పెంచిన అధికారులు పలు ప్రాంతాల్లో 9 గంటల సరఫరాపై పరిశీలన సైతం పూర్తి చేశారు. గత సంవత్సరం నుంచి మేము సబ్స్టేషన్లో ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ డబుల్ చేసినాం. పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ, లేకపోతే అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ చేయడం జరిగింది. ట్రాన్స్కోలో 1114 కోట్లతోటి, ఎస్పీడీసీఎల్లో టీఎస్ ఎస్పీడీసీఎల్లో 696 కోట్లతోటి, టీఎస్ ఎన్పీడీసీఎల్లో 635 కోట్లతోటి పనులు చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వారు చేయాలనుకున్న దాన్ని జనంపై బలవంతంగా రుద్దినట్లు ఉందని కాంగ్రెస్ విమర్శించింది. సీఎం సుదీర్ఘ ప్రెజెంటేషన్లో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందనే అంశం తప్ప కొత్తగా చెప్పింది ఒక్కటి లేదన్నారు. మేడిగడ్డ మినహా కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాజెక్టులనే వల్లివేసిన కేసీఆర్ తనేదో కొత్తగా చేయబోతున్నట్లు ప్రజల్ని మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు.
తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డ మధ్యలో ఉన్న 100 కిలోమీటర్ల నది ప్రవాహానికి ఏదైతున్నదో 10 కిలోమీటర్లకు ఒక బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నా కానీ ఒక్కొక్క బ్యారేజ్ నుండి 1 టీఎంసీ నీటి రోజుకు లిఫ్ట్ చేస్తే అసలు నీకు మేడిగడ్డలో నీరు అనేది ప్రాణహితగా వచ్చే అవకాశం లేదని చెప్పంట. రేపు మహారాష్ట్ర అక్రమంగా నీటిని తరలించదని చెప్పని మీకు అష్యూరెన్స్ ఇస్తుందా? దుమ్మగూడెం రాజీవ్ సాగర్ కి ఈకో జోన్ ఉంది, ప్రాజెక్టు ముందు పోవడానికి అవకాశం లేదు. దాన్ని మార్చడానికి నేను కేంద్ర మంత్రితో మాట్లాడాను, ఆయన మార్చడానికి ఒప్పుకున్నారని నువ్వే చెప్తావు. ఆయన మార్చడానికి ఒప్పుకున్నప్పుడు రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రీడిజైనింగ్ పేరు మీద తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప కొత్త ప్రాజెక్ట్ ఏది లేదు. అదనంగా 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం వేస్తా ఉన్నాం. ఇది ఏ రకంగా న్యాయం? కాంగ్రెస్ విమర్శలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొట్టిపారేశారు. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతులపై ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తేలిపోయిందన్న హరీష్, కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరై అభ్యంతరాలు లేవనెత్తి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలే ఎక్కువ సమయాన్ని వినియోగించుకున్నాయని వివరించారు. అందరినీ కలుపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నందున కాంగ్రెస్ తెలుగుదేశం ఇకనైనా తీరు మార్చుకోవాలని హరీష్ హితవు పలికారు. ఎందుకు బైకాట్ చేసినరో, ఎందుకు రాలేదో టీవీలు చూసినందుకు, ప్రెస్ మీట్లలో మాట్లాడేదో అసెంబ్లీలో మాట్లాడు. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ లో ఆడాలి తప్ప ఇంట్లో ఆడతారు ఏంది? టెక్నాలజీని వాడుకోవద్దని ఎక్కడ రూల్స్ లో ఉందండి? మీరే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు, సెల్ఫ్ అవుట్ అయింది. కానీ ఇవాళ ఒకటి మాత్రం అర్థమైంది ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబల్స్ ప్రచారం మాత్రం తేట తెల్లమైపోయింది. గ్రావిటీ ద్వారా వచ్చేదాన్ని విడిచిపెట్టి ముఖ్యమంత్రి గారు లిఫ్ట్ పెడుతున్నారు. ఇవాళ ఆ విషయం కూడా సభలో ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసింది కదా. తన ఆత్మను అసెంబ్లీ వేదికగా ఆవిష్కరించినారు ముఖ్యమంత్రి గారు. మరో 2000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పోలీస్ నియామక సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ 2000 నియామకాలు చేపడతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1055 ఏఆర్, సైబరాబాద్ పరిధిలో 255 సివిల్, 599 ఏఆర్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 43 సివిల్, 48 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఇప్పటికే అనుమతించిన నియామకాలకు ఈ 2000 పోస్టులు అదనమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో కరువు నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ కరువు సహాయ చర్యలపై దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ లోకూర్, జస్టిస్ ఎన్వి రమణతో కూడిన ధర్మాసనం కరువుకి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు కరువు నిర్వహణ మార్గదర్శకాలను సమర్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపగ్రహ సమాచారంతో వర్షపాత అంచనాల ముందే లెక్కగట్టి సమగ్ర సమాచారం దగ్గర ఉంచుకోవడం ద్వారా కరువు నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టే వీలుంటుందని కేంద్రానికి సుప్రీం సూచించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ప్రయోజనాలన్నీ అందుతున్నాయో లేదో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు ఆత్మహత్యల వ్యాజ్యంపై విచారణలో భాగంగా పంట సంబంధిత రుణాలతో తనువు చాలించిన కుటుంబాలకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆక్షేపించగా, స్వచ్ఛంద సంస్థగా మీరు చేసిందేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం తగదన్న హైకోర్టు కమిషన్ ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయా అని ప్రశ్నించింది. విచారణకు పిటిషనర్లు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళలను తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఎండలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం, అవినీతి నిర్మూలన దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉద్యోగార్థుల వ్యక్తిగతం నడవడిక గురించి పోలీసులతో విచారణ జరిపించిన తర్వాతే నియామక ఉత్తర్వులు వెలువరించేవారు. ఇందులో కేంద్రం కొంత వెసులుబాటు కల్పించింది. పోలీసు విచారణ తప్పనిసరి చేస్తూనే ముందుగా ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి నుంచి తనపై ఏ విధమైన కేసులు విచారణ దశలో లేవని, న్యాయస్థానం గతంలో ఏ విధమైన శిక్షలు విధించలేదని స్వీయ ధృవీకరణ పత్రంతో బాధ్యతలు స్వీకరించే అవకాశం కల్పిస్తారు. పోలీసు విచారణ తర్వాత పూర్తిస్థాయి నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఒకవేళ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఉద్యోగం నుంచి తొలగించడమే కాక శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం తెలిపింది. ఈ ప్రతిపాదనపై 15 రోజుల్లోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. సాధారణంగా ప్రజాసేవల కమిషన్, ఉద్యోగుల ఎంపిక కమిషన్ ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ ఏబిసిడి పోస్టుల్లో అవినీతి, జాప్యాన్ని అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణపై హైకోర్టు మరోసారి మండిపడింది. ఆర్డినెన్స్ ద్వారా క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ గతంలో సుపరిపాలన వేదిక దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణలో భాగంగా శాసనసభ సంబంధిత బిల్లు ఆమోదించినందున ఆర్డినెన్స్ ప్రస్తుతం ఉనికిలో లేదని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అసలు ప్రణాళికే లేని నిర్మాణాలను క్రమబద్దీకరణ చేయబోతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ పథకాన్ని పదే పదే పొడిగిస్తూ నగరాన్ని నాశనం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులు అనుమతులిచ్చిన ప్లాన్కు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలు ఎలా క్రమబద్దీకరిస్తారని ప్రశ్నించింది. క్రమబద్దీకరణ ముసుగులో కొందరు బిల్డర్లు, యజమానులు అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని స్పష్టం చేసింది. అసలు ఎలాంటి నిర్మాణాలు క్రమబద్దీకరించాలనుకుంటున్నారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు ఈ వ్యాజ్యంపై విచారణ తేలే వరకు ఎలాంటి నిర్మాణాలు క్రమబద్దీకరించవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జీవోలకు సంబంధించిన వెబ్సైట్ను 3 వారాల్లోగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వెబ్సైట్ను క్రమపద్ధతిలో పెట్టేందుకు వివిధ శాఖలకు మార్గదర్శకాలు జారీ చేశామని ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్సైట్ నిలిపివేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా ప్రభుత్వం వివరణను నమోదు చేస్తూ హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు సంబంధించి రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుందని తెలంగాణ ఐటీ మంత్రి కె తారక రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ సంఘం హైసియా అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అంకుర పరిశ్రమలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని వివరించారు. ఈ నెల 4న ప్రకటించే నూతన ఐటీ విధానం ద్వారా దేశంలో అత్యుత్తమ ఐటీ నగరంగా హైదరాబాద్ అందరినీ ఆకర్షిస్తుందని కేటీఆర్ చెప్పారు. Out of the top 5 tech companies, more highly valued tech companies in the world, 4 of them have chosen Hyderabad as their destination to set up their largest base outside of the US. There are still some more in the pipelines. There's still some more plans. There are still some more, discussions which are ongoing. So we are very hopeful. We are very, very keen to also ride the next waves of growth. 14-15 ఫైనాన్షియల్ ఇయర్లో మనం $12,000 బిలియన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయగలిగాం హైదరాబాద్ నుంచి. అదే కాకుండా ఒక 2.5 లక్షల దాకా ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాము. అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అది కాకుండా ఒక 10 లక్షల మంది ఇండైరెక్ట్గా ఎంప్లాయ్ చేయగలుగుతున్నాం అనమాట. బీడీ కట్టెలపై పుర్రె గుర్తును 80 నుంచి 50% తగ్గించాలంటూ తెరాస ఎంపీ కవిత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చే వరకు జారీ చేసిన ఉత్తర్వులు నిలుపుదల చేయాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా బీడీ కార్మికుల్లో 90% మంది తెలంగాణలోనే ఉన్నారన్న కవిత వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి సాధ్యం కానుందున కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీడీ కట్ట కంప్లీట్గా కోనికల్ షేప్లో ఉంటుంది కాబట్టి మరి అందులో 50% గుర్తు వేయడం అన్నది సాధ్యపడదు. కాబట్టి లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన వారి జీవితాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈ జీవో నుండి బీడీ పరిశ్రమను కంప్లీట్గా ఎగ్జామ్ట్ చేయవలసిందిగా మేము కోరుతూ వారికి లెటర్ రాసినాం. పార్టీలకు అతీతంగా అందరు నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 2 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా నర్సింగ్పల్లి ఇందూరు వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్న ఆయన అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో కరువును అధిగమించేందుకు రచించిన ప్రణాళికలు, తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలు, రైతులకు అందిస్తున్న సాయంతో పాటు నిజాం సాగర్ ఆధునికీకరణ పనులపైన సమీక్షించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరథ పథకాల అమలు తీరుపైన ఆరా తీస్తారు. రాత్రికి బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేస్తారు. కేసీఆర్ పర్యటనకు 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా మార్చుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ తప్పులను చెబుతున్నందుకే శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న జగన్ తాము ఎత్తిచూపిన తప్పులనే కాగ్ నివేదిక నిర్ధారించిందని తెలిపారు. ఎన్నిక హామీలకు తూట్లు పడిచిన చంద్రబాబు మోసపూరిత పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేస్తున్నారని జగన్ హైదరాబాద్లో ధ్వజమెత్తారు. వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళను మీరు తీసుకున్నారు, ప్రలోభాలు పెట్టి డబ్బులను చూపించి. వాళ్ళ చేత నువ్వు రాజీనామా చేయించే ధైర్యం మీ దగ్గర లేదు, వాళ్ళను డిస్క్వాలిఫై చేసే ధైర్యమూ లేదు.
వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజల చేత మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేయించగలుగుతామన్న నమ్మకం కూడా మీకు లేదు. ఇంతకన్నా మీరు ప్రజల్లో ఓడిపోయారని చెప్పడానికి నిదర్శనం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ తన భర్తను కిడ్నాప్ చేశాడని ఎంపీ ఆరోపిస్తుండగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వివరణ ఇచ్చారు. బుధవారం సాయంత్రం హోటల్కు వెళ్లిన తనను సాయి యాదవ్ నిర్బంధించి బలవంతంగా పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు గీత భర్త కోటేశ్వరరావు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు తాను కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉండగా దీనిపై హోటల్కు పిలిపించిన సాయి యాదవ్ హైదరాబాద్ షేక్పేటలో ఉన్న 5 ఎకరాల భూమిని వారి పేర రాయించుకున్నారని ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. తాజ్ కృష్ణకి రమ్మని రామకృష్ణ మెసేజ్ ఇస్తే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి సాయి యాదవ్ కూడా ఉన్నాడు. అప్పుడే సాయి యాదవ్ కూడా షేర్ హోల్డర్ ఆ కంపెనీలో. 5 acres డాక్యుమెంట్ తీసుకున్నారు, ఉంచారు. ఇక అక్కడి నుంచి ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళు ఏదో డ్రింక్స్ తీసుకుంటూ అలా కూర్చోబెట్టేశారు. చివరికి అండర్ ఫోర్స్ నా దగ్గర ఒక 3-4 letters తీసుకున్నారు. ఒక లెటర్ అయితే ఆయన సాయి యాదవే రాశాడు, నేను సైన్ చేశాను. ఏం రాశాడు కూడా చూడలేదు. చివరికి నైట్ 12 o'clockకి నన్ను అలౌ చేశారు బయటికి. మాకు ఏం అవసరం, ఎవరితోని కొట్లాడుకోవాల్సిన అవసరం మాకేంది? 11 కోట్ల రూపాయలు తీసుకొని అది 2013లో తీసుకొని ఇప్పుడు 2016లో ఉంటే ఏం మాట్లాడొద్దు. మమ్మల్ని కూడా ఎగ్గొడతామని డ్రామా చేస్తాం అనుకుంటున్నామో మాకు తెలుసు, ఎట్లా వసూలు చేయాలో తెలుసు. మాకు అవసరం లేదు. నేను కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా, మా డబ్బులు మాకు ఇప్పేయమని. చట్టానికి ఎవరూ అతీతులు కాదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాటి చెప్పారు. ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసిన పోలీసులు రాత్రివేళ హెల్మెట్ లేకుండా నగరంలో తనిఖీలకు వెళ్లిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు జరిమానా విధించారు. శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన మేయర్ ఛాయాచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విహరిస్తూ ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్కు చేరాయి. వీటి ఆధారంగా ఈ చలాన ద్వారా ₹100 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తెలిపారు. పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫోటోగ్రాఫ్ని తీసుకొని దాదాపు రోజు కూడా కొన్ని వందల చలాన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మనం ఇప్పటిదాకా March 1 నుంచి కూడా హెల్మెట్ లేకుండా దీని మీద ఇష్యూ చేసిన చలాన్స్ సంఖ్య 1,70,000 పైన ఉంది. సో దీంట్లో ఈ చలాన్స్ అంటే ఈ హెల్మెట్స్ మనం మామూలుగా రోజు వేసే చలాన్స్ అరౌండ్ 10,000 దాకా ఉంటాయి అప్రాక్సిమేట్గా హెల్మెట్ల మీద. దాదాపు 6,000 పైన చలాన్స్ వేసేది ఫొటోస్ ద్వారా అంటే ఈ చలాన్స్ ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రహదారి రవాణా సంస్థల వెబ్సైట్లు పూర్తి స్థాయిలో వేరుకానున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బస్సుల్లో రిజర్వేషన్లకు ఒకే వెబ్సైట్ నుంచి టికెట్లు జారీ చేస్తుండగా ఇకపై ఆంధ్రప్రదేశ్కు చెందిన బస్సులకు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణకు చెందిన బస్సులకు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ల నుంచే జారీ కానున్నాయి. ఆ మేరకు సర్వర్లు వేరు చేస్తుండటం వల్ల ఈ ఉదయం 9 గంటల వరకు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ పనిచేయదని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోలేని వారి కోసం హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్లో ఏపీఎస్ఆర్టీసీ, విజయవాడ, తిరుపతి, విశాఖలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక కేంద్రాలు తెరవనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారు. గ్రీష్మ తాపం నుంచి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాసులకు వడగండ్ల వాన ఉపశమనం కల్పించింది. గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి వాతావరణం చల్లబడింది. గాలుల ప్రభావానికి చెట్టు కొమ్మలు తెగి విద్యుత్తు 4 గంటల పైన నిలిచిపోయింది. నాలాలు పొంగి రహదారులు జలమయమయ్యాయి. భాగ్యనగర వైద్యులు మరో అధునాతన చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. కాస్మెటిక్ శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం కోసం సాంకేతికతను అనుసంధానించి 3D ఫోటోగ్రాఫిక్ సిమ్యులేషన్ అనే ప్రక్రియను పరిచయం చేశారు. 360 డిగ్రీల కోణంలో శరీరం, ఛాతీ, ముక్కు, ముఖం రూపును 3D సాంకేతికత సాయంతో మార్చుకోవచ్చని కాంటూర్స్ ప్లాస్టిక్ సర్జన్ వైద్యుడు వై వెంకటరమణ చెప్పారు. 3D ఇమేజింగ్ సొల్యూషన్స్లోని అల్ట్రా హై రిజల్యూషన్ కలర్ ఇమేజ్ ద్వారా శరీరంలోని అతి సూక్ష్మమైన లోపాలను సైతం సులభంగా సరిదిద్దవచ్చని ఆయన తెలిపారు. సర్జరీకి ముందే మనం నోస్ ఆపరేషన్కి సంబంధించి, బ్రెస్ట్ ఆపరేషన్కి సంబంధించి, అంటే ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీస్ సంబంధించి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటుంది ఏంది అనేది పేషెంట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సర్జరీని సాఫ్ట్వేర్ మీద చేస్తామన్నమాట.
దాంతో మనకి ఆ పేషెంట్కి ఎంత అచీవ్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సరిపోని మనం రీచ్ అవ్వా లేదా అనేది తెలుసుద్ది. సినీ నటుడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహానంతర వేడుక సినీ రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. గత నెల 28న బెంగళూరులో సన్నిహితుల మధ్య శ్రీజ వివాహం జరిపించిన చిరంజీవి గత రాత్రి హైదరాబాద్లోని ఓ హోటల్లో వివాహానంతర విందు ఇచ్చారు. దీనికి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈనాడు ఎండీ కిరణ్, ఆయన సతీమణి మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ సైతం నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ సహా పలువురు తారలు, నాటి దర్శకులు విందులో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిపై భారత్ చేస్తున్న ఒత్తిడిని చైనా మరోసారి అడ్డుకుంది. పఠాన్కోట్ వైమానిక కేంద్రంపై దాడి సూత్రధారి పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్పై నిషేధం విధించాలంటూ ఐరాసలో భారత్ చేసిన ప్రతిపాదనను డ్రాగన్ అడ్డుకున్నారు. ఈ మేరకు అజర్పై ఆంక్షలు విధించొద్దంటూ చైనా పెద్దలు ఐరాస కమిటీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పఠాన్కోట్ ఉగ్రదాడి అనంతరం మసూద్ కుట్ర గురించి ఐక్యరాజ్య సమితి ఆంక్షల మండలికి భారత్ స్పష్టమైన సాక్ష్యాలు సమర్పించి అతడిపై వెంటనే అల్-ఖైదా నేతలపై విధించిన ఆంక్షలు అమలు చేయాలని కోరింది. భారత్ ఆధారాలు పరిగణలోకి తీసుకున్న ఐరాస ఉగ్రవాద వ్యతిరేక కార్యనిర్వాహక మండలి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో ఇతర సభ్యులందరికీ సమాచారాన్ని పంపి అభిప్రాయాలు కోరింది. ఈ క్రమంలో చైనా చివరి నిమిషంలో ఆంక్షలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. గురుత్వాకర్షణ తరంగ ఖగోళ శాస్త్రంలో భారత్ విస్తృత పరిశోధనల దిశగా అడుగుపడింది. ఈ మేరకు దేశంలో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో ఏర్పాటుకు భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అణుభద్రత సదస్సుకు హాజరయ్యేందుకు వాషింగ్టన్లో ఉన్న ప్రధాని మోదీ సమక్షంలో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. లిగో ప్రాజెక్టు ఏర్పాటులో పాలుపంచుకోనున్న భారత శాస్త్రవేత్తలతో ఈ సందర్భంగా ముచ్చటించిన మోదీ భారత్, అమెరికా పరిశోధన సహకారానికి ఇదే నిదర్శనంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే యువ శాస్త్రవేత్తలకు ఎందరికో స్ఫూర్తిదాయకమన్న మోదీ భారత విశ్వవిద్యాలయాల్లోని ఔత్సాహిక విద్యార్థులను కలిసి వారితోనూ ముచ్చటించాలని సూచించారు. $1,200 చేపట్టే లిగో ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇరవై 21 మందిని బలిగొన్న కోల్కతా వంతెన ప్రమాదంపై బంగాల్ సర్కార్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 21 మృతదేహాలను వెలికితీసిన సహాయ సిబ్బంది ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఘటనపై ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దీన్నో దురదృష్టకర ఘటనగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ సాయమైనా అందిస్తామని మమతా సర్కారుకు హామీ ఇచ్చారు. ఈ వంతెన నిర్మిస్తున్న హైదరాబాద్కు చెందిన ఐవీఆర్సీఎల్ సంస్థ ప్రమాదాన్ని దేవుడి చర్యగా అభివర్ణించింది. कलकत्ता में एक फ्लाईओवर गिरने के कारण कई लोगों की जानें गई हैं और कई लोग अभी दबे हुए हैं। यह जानकारी मुझे प्राप्त हुई और प्राप्त होते ही तुरंत मैंने डीजी एनडीआरएफ से बात की है कि तुरंत राहत के लिए वहां टीम भेजी जानी चाहिए। टीम पहले ही प्रस्थान कर चुकी है, मैं समझता हूं कि पहुंच गई होगी और जिन लोगों की जानें गई हैं मैं अपनी संवेदना व्यक्त करता हूं और यह हादसा जो रहा बहुत ही दुर्भाग्यपूर्ण रहा। It's nothing but a God's act. So far in this 27 years, we must have constructed a number of bridges. It never happened. We are also as a management, we are under shock and we are just waiting for what's happening. And 2 of our engineers also just missed. We are also searching for that. And we have got all the sympathy with them. And whatever the better we are supposed to do it as a corporate sector, we will do our best. భారత్లో 5 మౌలిక సదుపాయాల అభివృద్ధి కల్పన ప్రాజెక్టులకు 14,251 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు జల రవాణా అభివృద్ధికి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో 1,545 కోట్ల రూపాయలు మధ్యప్రదేశ్లో ప్రసార మాధ్యమాల అభివృద్ధి కోసం, ఒడిశాలో సమీకృత పారిశుద్ధ్య పెంపుదల కోసం 2,570 కోట్లు, జల రవాణా నడవ కోసం 6,170 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల్లో రహదారుల అనుసంధానానికి 671 కోట్లు, జార్ఖండ్లో బిందు సేద్య ప్రాజెక్టు కోసం 465 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇవాళ 3,900 కోట్ల రూపాయలు విడుదల చేసిన జపాన్ ఏజెన్సీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మొత్తం విడుదల చేయనున్నట్టు తెలిపింది.
దేశ సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ చెప్పారు. తిరుపతిలో ప్రైవేటు ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన ఆయుర్వేదంలో పరిశోధనలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఆయుర్వేదం, హోమియో, యోగా విభాగాల్లో 6 ప్రాజెక్టులను చేపడుతున్నామన్న ఆయన ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని తెలిపారు. Ayurveda is growing not only in India, it goes abroad in many countries, and this is the strength of our Ayurveda. For non-communicable disease, we have started an integrated treatment with allopathy, homeopathy, Ayurveda, yoga, and we have taken 6 priority projects, and we have chosen 6 states. This one is Andhra, Surendranagar in Gujarat, in Udaipur in Rajasthan, and in many other 3 states. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.